सदानंद योगेश्वर महाराज की, 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 सदानंद योगेश्वर महाराज की। ఏంటి బాబు పక్కన తడిచిపోతుంటేనే ఈ గోల. ఈరోజు ఆ సదానంద యోగేశ్వర స్వామి సమాధిలో ఉంటే ఆయన ప్రతిరూపాలుగా ఆనాడు పత్రి మహారాజ్ ఎండలోన ధ్యానమంట, వానలోన ధ్యానమంట, పిరమిడ్లోన ధ్యానమంట, ఏడనైన ధ్యానమంటారో అన్నలారా అనేటటువంటి మాట ఆయన మాట్లాడుతుంటే నాలాంటి వాళ్ళు వెనక్కి తిరిగి నవ్వుకున్నారు. ఈయనేంటి ఇది ధ్యానం అంటే హిమాలయాల్లో ఎక్కడెక్కడో చేసుకోవాలి కదా, ఎండలో వాళ్ళు అంటున్నాడు ఈయన అనుకున్నారు ఆ రోజు. కానీ ఆ గురువు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా మేము పాటిస్తున్నాము అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇంతమంది సదానంద యోగేశ్వర మహారాజుల ముందు ఈ బుడ్డోడికి కొంచెం టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గోవిందా. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఎవరు గోవింద అన్నప్పుడు అనరో వాళ్ళందరూ వచ్చే జనంలో మగవాళ్ళు అవుతారంట. గోవిందా ఈ దుంప దగ్గర సౌండ్ పెరిగింది. ఎక్కడ మగవాళ్ళు అయిపోతాం, లేనిపోయింది తిప్పలు ఎందుకు, ఈ గడ్డం గడికి ఒకసారి గోవింద అనేది అయిపోద్ది అనుకున్నారు. రంగనాథ్ రెడ్డి గారిని అడిగాను, సార్ ఈ సంవత్సరం కార్యక్రమం ఎన్ని గంటలకి నాది అని. 10 గంటలకి అన్నారు. అని తాయితీగా బయలుదేరి పెత్తనాలు చేసుకుంటూ సెల్ ఫోన్ చూసుకుంటూ వస్తే, ఎరా నీకు అంత నెగ్లిజెన్సీ ఉందా అని చెప్పి అప్పుడు దాకా ఇలా చూపించిన రూట్ ఇలా చూపించింది. ఒక 2 గంటలు ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత గోపాల్ గారికి వాళ్ళకి ఫోన్ చేసి లొకేషన్ పెట్టమంటే పెట్టిన తర్వాత చూస్తే ఇంకా 2.5 గంటలు ఉందన్నారు. సరే ఏ టైంకి ఏది జరగాలో అది జరుగుతుంది, అన్నీ మన మంచికి అనేటటువంటి ఓవాచన నేర్పాడు కనుక జగద్గురుడు హాయిగా అనుకున్న సమయానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు నేను ఒక గొప్ప విషయం మీకు చెప్పి నేను కార్యక్రమం ప్రారంభిస్తాను. ఆ కుర్చీలన్నీ అవసరం లేదు, తీసేయండి అన్న. అవన్నీ కొంతమంది పైకి వచ్చి కూర్చుంటారు, వెనక్కి పెట్టండి. ప్యాడ్కి ఒక కుర్చీ ఉంచుకుని ఈ కూడా తీసేయండి. అమ్మ కింద కూర్చోగలరా మీరు, లేదంటే అలా కూర్చోండి పర్లేదు. ఆ కుర్చీ ఈ కుర్చీ కూడా తీసేయండి, ఇంకో 10 మంది కూర్చుంటారు. గోవిందా గోవిందా. లాస్ట్ ఇయర్ ఇక్కడికి రాకముందు నేను షిరిడి సాయి డివోటీగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూల మంత్రాన్ని చెప్పుకొని కార్యక్రమాన్ని ప్రారంభించేవాడిని. ఆ దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్రం 5 అవతారాలతో నిమిడీకృతమై ఉంటే, లాస్ట్ ఇయర్ ఇక్కడ ప్రోగ్రాం చేసిన తర్వాత రంగనాథ్ రెడ్డి గారు రెండయ్య ప్రోగ్రాం చేసిన తర్వాత సదానంద యోగీశ్వరులు ఎవరో కాదు, సాక్షాత్తు దత్తస్వరూపుని 6వ అంశమని నాకు అర్థమై అప్పటి నుంచి నేను ఈ మూల మంత్రాన్ని చెప్తున్నాను. ఇది చెప్పడం ప్రారంభించాక నా జీవితం 3 పువ్వులు 6 కాయలు మొన్నటిదాకా, ఇది చెప్పిన తర్వాత 36 కాయలు అయిపోయింది. దానికి ప్రత్యేక చెప్పనా, లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నాకు ఒక కారు ఉండేది. అది 13 సంవత్సరాలు నన్ను పత్రి మహారాజుని దేశమంతా తిప్పి 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 అరే నన్ను వదలవేంట్రా అన్నట్టుగా అనిపించింది. అప్పుడు లాస్ట్ ఇయర్ స్వామి దగ్గర అనుకున్నాను, స్వామి ఈసారి నాకు ఒక వాహనం ఈ నాయన అని ఆ సమాధి మీద తల వాల్చి మొక్కుకున్నాను. మొక్కుకున్నటువంటి 6 నెలల్లోనే ఆ కనపడుతున్నటువంటి ఆ తెల్లది కొత్త కారు నాకు ఆ సదానంద యోగీశ్వరుడు బహుమానంగా అందించి కొన్ని 100 ప్రోగ్రాములకి నన్ను తీసుకెళ్ళడం జరుగుతోంది.
ఇందాక రఘునాథ్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏది అడిగినా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అడిగే అర్హత మనం పొందాలి. దేని ద్వారా? ఓన్లీ మెడిటేషన్, ధ్యానం చేస్తే చాలు. ఇంకా ఆయనకి ఏం అవసరంలా. ధ్యానం చేయి, 10 మందికి నీ దగ్గర ఉన్నటువంటి అన్నం వడ్డన చేయి. ఈ 2 పనులు చేస్తే నీ జీవితం 3 పువ్వులు చెప్పండి గట్టిగాను 36 కాయలుగా ఉంటుంది. ఒక్కసారి దత్త మూల మంత్రంలో స్వామివారిని చేర్చుకుని చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి అందరూ ఈ నాభి నుంచి శబ్దం వచ్చేలా గట్టిగా చెప్పండి. దిగంబరా దిగంబరా, గురు దత్తాత్రేయ దిగంబరా, దిగంబరా దిగంబరా, దిగంబరా, శ్రీపాద వల్లభ దిగంబరా, శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా, దిగంబరా దిగంబరా, నృసింహ సరస్వతి దిగంబరా, నృసింహ సరస్వతి దిగంబరా, దిగంబరా దిగంబరా, దిగంబరా దిగంబరా, మాణిక్య ప్రభువా దిగంబరా, మాణిక్య ప్రభువా దిగంబరా, దిగంబరా దిగంబరా, దిగంబరా దిగంబరా, స్వామి సమర్థ దిగంబరా, స్వామి సమర్థ దిగంబరా, దిగంబరా దిగంబరా, దిగంబరా దిగంబరా, షిరిడి సాయి దిగంబరా, షిరిడి సాయి దిగంబరా, దిగంబరా దిగంబరా, దిగంబరా దిగంబరా, సదానంద యోగీశ్వర దిగంబరా, సదానంద యోగీశ్వర దిగంబరా, ఔదుంబరా ఔదుంబరా, ఔదుంబరా ఔదుంబరా, నరసింహ యతివర ఔదుంబరా, నరసింహ యతివర దిగంబరా. సదానంద యోగీశ్వర మహారాజ్కి ఒక్కసారి ఆ స్వామికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. చిన్న భజన దగ్గర నుంచి పెద్ద కార్యక్రమం వరకు కూడా ఆ సదానంద యోగీశ్వర మహారాజ్ యొక్క ఆ మాటని కూడా ఈ దత్త మూల మంత్రంలో అందరి చేత చెప్పించడం. ఎలా ఉంది అని అడిగితే నాకు ఇది జరిగింది, నాకు అది జరిగిందని వాళ్ళందరూ చెప్పడం. మరి ఆ స్వామివారి యొక్క అనుగ్రహ భాషణలు మనందరి మీద ఉండాలని కోరుతూ చక్కగా 1 గంట ఈరోజు ఏది చెయ్యాలో ఆ కార్యక్రమంలోకి మనం పూర్తిగా అడుగు పెడుతున్నాం. మరి ఇప్పటి వరకు చేసింది ఏంటండి? భిక్షమయ్య గురూజీ వారి జీవితం యొక్క అనుభవాలు, మారం శివప్రసాద్ గారి యొక్క జీవితం అనుభవాలు, పత్రి మహారాజుతో వారికి ఉన్నటువంటి అనుభవాలు, ఇవన్నీ కూడా ఓహో ఈ ధ్యానం ఇంత గొప్పదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ గ్లాసులో పాలున్నాయి, అవి చాలా బాగున్నాయి, తీయగా ఉన్నాయి, బెల్లం వేసాం, పంచదార వేసాం, తేనె వేసాం అని నాలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా ఆ పాలు తాగితేనే దాని యొక్క ఫలితం మనం పూర్తిగా పొందుతాం. ఇక్కడ సదానంద యోగీశ్వర మహారాజు దగ్గర ధ్యాన సాధన అంటే 100 జన్మల కర్మలు దగ్ధం చేసుకోవచ్చు. అంత గొప్ప మహనీయుడు ఆ మహానుభావుడు. నా జీవితంలో 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి కైకులూరులో శ్యామలాంబ ఆలయ ప్రాంగణంలో ఇలా స్టేజి మీద పత్రిజీ గారు నడుస్తుంటే నాకు పత్రిజీ గారు కనిపించలేదు, నా ఆరాధ్య దైవం షిరిడి సాయి కనిపించాడు. నా మొదటి అనుభవం అది. ఇక 2వ అనుభవం, ఎవరో చెప్పారు ఆ సమాధి నుండి సదానంద యోగీశ్వరుడు మాట్లాడతారు అని. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆయన చెవి పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే ఏదో తెలియని ఒక లాంగ్వేజ్లో ఆ సమాధి నుంచి మాటలు నేను ప్రత్యక్షంగా విన్నాను. నా జీవితంలో చెప్పుకునే 2 అనుభవాలు, గ్రేట్ అనుభవాలు ఇవి. ఎవరైనా ఆ సమాధి దగ్గర కూర్చుని ధ్యానం చేస్తూ సత్సంకల్పము అంటే నేను బాగుండాలి, ఏం తప్పులేదు, లోకం బాగుండాలి, ఏం తప్పులేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాటి నుంచి బయటపడాలి, కోరుకోండి, ఏం తప్పులేదు. ఇది సత్సంకల్పం. అంతేగాని పక్కింటోడు అస్తమాడు నాతో గొడవ పెడుతున్నాడు, వాడు త్వరలో వాడు ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోవాలని మాత్రం ఆయన దగ్గర అడిగితే ముందు మనం ఇల్లు అమ్మేసుకుంటాం. సత్సంకల్పం కోరిక ఆయన ముందు పెట్టుకున్నామా 100% తీరుస్తాడు. దానికి ఒక భరోసాగా ఉంది
ఈ నందవరం ఈ మహాగ్రామం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, నందవరం అంటే ఆనందాన్ని ప్రసాదించి ఒక వరాన్ని మనకు అందించి పంపిస్తుంది ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ. రాబోయే రోజుల్లో ఈ రోజు ఎలా ఉన్నారో వేలాది మంది రాబోయే రోజుల్లో ప్రతిరోజు వేలాది మంది ఇక్కడ భోంచేసి వెళతారు అని ఒక సంకల్పం ఉంది అన్నదాన ట్రస్ట్కి. నేను చాలా కార్యక్రమాల్లోకి వెళ్తాను. ఇక్కడ చెప్పుకునేది ఒకే ఒక్క మెయిన్ కార్యక్రమం. భోజనం చేసేటప్పుడు అంటే అది తప్పు అని నేను చెప్పట్లా, ఇది ఒప్పు అని కూడా నేను చెప్పట్లా, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక రూలు, ఒక బద్ధత చెప్తున్నాను నేను. భోజనం చేస్తుంటే ముద్ద ముద్దకి అన్నదానం మహాపుణ్యము, ఎవరు ఎంత చేసుకుంటే అంత లాభము అని మాటలు వినబడుతూ ఉంటాయి, బ్యానర్లు కనబడుతూ ఉంటాయి, చందా పుస్తకాలు అట్టుకుని 4-5 కౌంటర్లు వేస్తారు. అక్కడ వారికి అది అనుకూలం. కానీ ఇక్కడ ఎవరు ఏ ఆర్థిక సహాయ సహకారాన్ని అందించాలి అన్నా ఏ ట్రస్ట్ వారికి ఇవ్వద్దు. ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ ద్వారా మాత్రమే మీరు సహకరించండి అని చెప్పే ఏకైక సొసైటీ ఈ నందవరంలో ఉందని మరొక్కసారి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈ సంవత్సరం కూడా స్వామివారి అనుగ్రహాన్ని నాకు ఇచ్చినందుకు మీకు మీ పరివారం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఒక్క మాట చెప్తే నేను కార్యక్రమంలోకి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సార్. ఆయన చెప్పినట్లు లాస్ట్ ఇయర్ డొక్కు కార్లో వచ్చినాడు, 13 సంవత్సరాలు తిప్పింది పాపము, నన్ను వదులుకో వదులుకో అంటే ఆయన సదానంద స్వామి దగ్గర ప్రోగ్రాం చేసినాడు లాస్ట్ ఇయర్. మరి నేను తిరగాల అంటే, ఈ జ్ఞాన ప్రచారం చేయాలంటే, ఈ ధ్యాన ప్రచారం చేయాలంటే ఒక మంచి వాహనం కూడా అవసరమే కదా. మరి ఏది అవసరమైతే అది తప్పకుండా నువ్వు కోరకుండానే ఇస్తాడు సదానంద స్వామి, నువ్వు కోరాల్సిన అవసరం లేదు. ఇందాక ఒక చిన్న సంఘటన జరిగినది సదానంద స్వామి యొక్క మహిమల గురించి. మేము మా ఫ్రెండ్ అంటే సత్యము, నంద్యాల సత్యము కారుకు డీజిల్ అయిపోయిందని నందవరంలో పోయినాం పట్టించుకోవడానికి. అక్కడ పెట్రోల్ బంకులో పెట్రోల్ అయిపోయిందంటే సరే బనగానపల్లికి వెళ్దాంపా అంటే, ఎందుకన్నా ఇట్లే ముందుకు పోదామంటే ఇక్కడ ముందర పెట్రోల్ బంకులు ఉన్నాయో లేదంటే ఉంటాయిలే అన్నా అన్నాడు. ముందుకు పోతే ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది, పట్టించుకున్నాం. తిరిగి వచ్చేటప్పుడు జస్ట్ ఆడే పెట్రోల్ బంక్ దగ్గరే ఒక 7-8 మంది నంద్యాలలో ఉన్నారు. ఇక్కడ నంద్యాలలో నడుచుకుంటూ వస్తున్నారు, వాళ్ళకి ఆటో చెడిపోయి ఉన్నారు. ఎవరో నా నంద్యాలలో ఆటో చెడిపోయిన వాళ్ళు ఇక్కడ ఆటో చెడిపోయి అది అక్కడ చేయి ఊపుతున్నారు, ఆటో చెడిపోయింది. ఆటో చెడిపోయి నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడు సదానంద స్వామి ఏం చెప్పినాడు, మీరు నమ్మకపో బాగా చూసుకుంటా మిమ్మల్ని అన్నాడు. వాళ్ళని బాగా చూసుకోవాలి కదా. మరి మేము బనగానపల్లికి పోవాల్సిన వాళ్ళం, ఇటెందుకు పోయినామంటే వాళ్ళను చూసుకోవాలరా, నువ్వు తిప్పురా బాబు ముందు ఇట అని బండి తిప్పించేసినాడు. వాళ్ళందరినీ తీసుకొని ఆడకూతుర్లు పాపం 8 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలంటే కష్టం కదా ఇక్కడికి. సో వాళ్ళని తీసుకొని వచ్చినాం. ఇది ఇంకొక సంఘటన కూడా జరిగింది ఇంకొకసారి. అంటే ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయకతలకనే దాదాపు ఒక 10 సంవత్సరాల కిందట అనుకుంటాం, శివరాత్రి రోజు మేము తాడిపత్రిలో వాళ్ళందరం కలిసి ఎక్కడికి పోవాలా ధ్యానానికి రాత్రికి అనుకుంటా ఉంటే ఇక్కడే చేసుకుందాంలే అనుకుని డిసైడ్ అయిపోయి తాడిపత్రిలోనే ధ్యానం చేయాలనుకున్నాం. కానీ 7 గంటల సమయంలో ఏమనిపించిందేమో, ఏమొద్దు మనం సదానంద స్వామి దగ్గర పోయి ధ్యానం చేసుకుందామని మూకుమ్మడిగా ఒక 30 మంది 40 మంది తాడిపత్రి నుంచి ఇక్కడికి వచ్చేసాం. అప్పుడు ఇక్కడ ఏం లేదు, ఒక రూమ్ ఉంటుంది అంతే. వచ్చి ఒక పిల్లోడు ఆటో పిల్లోడు ఉండే, ఆ పిల్లగాడు మాకి ఛాయ్ తీసుకురావంటే తీసుకొచ్చి ఇచ్చేవాడు. సో అలా వచ్చి మేము కూర్చున్నాక కొంతసేపటికి ఒక అమ్మాయి మదనపల్లి నుంచి వచ్చింది. ఇక్కడ ఏదో ప్రోగ్రాం జరుగుతుంది, ఒక్కతే వచ్చింది. దాదాపు 9:30 10 అవుతా ఉంది, బస్సు దిగింది. ఇక్కడికి వచ్చి ప్రోగ్రాం జరుగుతుంది, ఏం సార్ ఇంకా ఎవరు రాలే అంటే, అది ఏందమ్మా ఎందుకు వచ్చినాను అంటే, ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుందని వచ్చినాను అంటాడు. అంటే ఆమె బయలుదేరి వచ్చింది, ఆమెకి ఎవరు కాపలా ఉండాలా? సదానంద స్వామి ఫిజికల్గా కాపాడాలంటే మనల్ని ఒక టూల్ మాదిరి వాడుకోవాలి కదా. అప్పుడు మాకు తాడిపత్రిలో ఉన్నటువంటి మాకి రే మీరు ఎక్కడో పోవాలనుకుంటున్నారు కదా, ఎక్కడ పోదండి, ఒక ఆడకూతురు వస్తుంది, ఆ అమ్మాయి డిస్టర్బ్ కాకుండా భయం చెందకుండా మీరు రాండి అని మమ్మల్ని ఇక్కడికి పంపించినాడు. అది సదానంద స్వామి యొక్క మహిమ. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా ఎన్నో అనుభవాలు పొందినటువంటి నేను అందుకే తాడిపత్రి నుంచి ఇక్కడికి మ్యాక్సిమం వస్తూ ఉంటాయి. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ప్రతిరోజు వచ్చినాను 80 కిలోమీటర్లు, దాదాపు 3 గంటలు పట్టేది, రోడ్డు సరిగ్గా లేదు.
ఒక 3 నెలలకే బ్రహ్మాండమైన రోడ్డు కూడా తయారైంది, 1:30 గంటకు వచ్చేటట్టుగా. అది స్వామి యొక్క మహిమ. మనం చేసుకుంటామంటే అన్ని కోరికలు, అన్ని ఆ వసతులు మనకు కల్పిస్తాయి. సో ఇప్పుడు స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి కచేరీ ఉంటుంది. దాన్ని తీసుకొని అందరు ఇక్కడ ఈ కష్టం ఉంటుంది, కూర్చోవాలంటే ధ్యానం చేయాలా. అక్కడ పోతే కుర్చీలు ఉన్నాయి, ఇంకా వర్షం రాదు, ఏం రాదు. వర్షంలో నాణ్య కూడా శక్తి వస్తుంది. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళంతా అక్కడ పోయి కూర్చుంటే, యువకులంతా పోయి కూర్చుంటే బాగుంటుంది. లేదంటే మీ ఇష్టం. ఒకరికొకరు దగ్గరలో కూర్చుంటే తగులుతూ ఉంటే ధ్యానం సెట్ కాదు. ఓకే, సో ఇంకా మీ ఇష్టం అది, ఇంకా నేనేం చెప్పలేను. జై శ్రీరామ్. बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, ध्यानं शरणं गच्छामि, सदानंद योगीश्वर शरणं गच्छामि।
बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि सदानंदयोगीश्वर शरणं गच्छामि। ఏమి భాగ్యం, ఏమి భాగ్యం! షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారమని ఆనాడు సాయినాథుడు ఉద్ఘాటిస్తే, నందవరం ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారమని ఆ షిరిడి సాయినాథుడు ఈ సదానంద యోగీశ్వర మహారాజ్ రూపంలో ఈ ప్రాంగణంలో ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళకు ఉన్నటువంటి ముప్పేట కష్టాలు ఆయన స్వీకరించి వారికి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తున్నాడనేది ప్రత్యక్ష సాక్షుల యొక్క కథనం. మనందరం దానిలో భాగస్థులమే మిత్రులారా. ఈ గురు పౌర్ణమి రోజున ఆ గురువుని, మన లోపల ఉన్నటువంటి ఆ గురువుని దర్శిస్తూ చేసేటటువంటి ధ్యానం ఏమి భాగ్యం, ఏమి భాగ్యం, ఏమి భాగ్యం! ఎవరు కళ్ళు తెరవద్దు. చిన్నపిల్లలు కూడా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే చదువు బాగా వస్తుంది. शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात् करोमि यच्च सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्रीमन्नारायणायेति समर्पयामि। ध्याननारायणायेति समर्पयामि। सदानन्दयोगीश्वर नारायणायेति समर्पयामि। श्रीमन्नारायण नारायण हरे हरे। लक्ष्मीनारायण नारायण हरे हरे। श्रीमन्नारायण नारायण हरे हरे। श्रीमन्नारायण नारायण हरे हरे। लक्ष्मीनारायण नारायण हरे हरे। आदिनारायण नारायण हरे हरे। श्रीमन्नारायण नारायण हरे हरे। तेरी
నారాయణ నారాయణ హరి హరి సాయి నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి లక్ష్మీనారాయణ నారాయణ హరి 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 బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి ఎవరో ఒక మహానుభావుడు అడిగాడు, ఎందుకయ్యా రోజు కూర్చొని గంటలు గంటలు కళ్ళు మూసుకుని ధ్యానం ధ్యానం అంటున్నారు? పత్రిజీ గారి శిష్యులు సదానంద యోగేశ్వర్ మహారాజు యొక్క ఫాలోవర్సు, మీకేమొస్తోంది అని అడిగాడు. ఆనాడు గౌతమ బుద్ధుడు ఏదైతే చెప్పాడో అదే చెప్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఏమీ రాదయ్యా, ఉన్నాయి పోతాయి. ఆశ్చర్యంగా అడిగాడు, ఉన్నాయి పోతాయా? ఏం పోతాయి అని అడిగాడు. పక్కవారి జీవితాల్లో ఏలు పెట్టడం అనే జబ్బు పోతుంది, వాళ్ళట్ట వీళ్ళిట్ట అనేటటువంటి నోటి దురుసు మాటలు పోతాయి. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే చంకలు కొట్టుకోవడం మానేస్తారు. ఈర్ష్య పోతుంది, ద్వేషం పోతుంది, ఇవన్నీ పోతాయి. అవి పోతే మిగిలేది ఒకే ఒక్కటి, ఆనందం. ఆ ఆనందం 10 రెట్లవ్వాలంటే గంటలు గంటలు ధ్యానం చేస్తే ఆ ఆనందంలోంచి బ్రహ్మానందంలోకి తీసుకెళ్తుంది ఈ ప్రకృతి మాత అని చెప్పగానే ముక్కు మీద వేలేసుకుని అదే ప్రాంగణంలో కూర్చుని ధ్యానం చేశాడు అని ఒక పిరమిడ్ మాస్టరు చెప్పగా మనం అందరం విని ఉన్నాం. పిఎంసి ఛానల్లో పత్రి మహారాజ్ శరీరం విడిచిపెడుతూ, నేను మీకు శారీరకంగా లేకపోవచ్చు గాని పిఎంసి ఛానల్ ద్వారా నేను ఎప్పుడూ మీ ఇళ్లలోనే ఉంటాను అని అందరికీ ప్రబోధించాడు. ఆ పిఎంసి ఛానల్ ద్వారా ఈరోజు పత్రిజీ యొక్క వాక్కు వాడవాడలా వెళుతూ అందరి ఆనందమే మన ఆనందం అనుకుంటూ ఆ ఆనంద రససుందరిని ఆస్వాదిస్తోంది ధ్యాన ప్రపంచం అని మరొక్కసారి మనవి చేస్తూ, ఈ క్షణం నుంచి మనందరం మరింత ఆనందంగా
ఉండుగాక, తథాస్తు అంటున్నాడు ఆ సదానంద యోగీశ్వర మహారాజ్. చక్కగా ధ్యానం చేద్దాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. ప్రతి శబ్దము కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ప్రతి శబ్దము. ఒకప్పుడైతే నిశ్శబ్ద వాతావరణంలో ఉండాలి, ఏ అలజడులు ఉండకూడదు, ఏ గోళ ఉండకూడదు, అక్కడ ధ్యానం బాగా కుదురుతుందని ఒక అపోహ ఉండేది. పత్రిజీ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి ఆయన వేణునాదంతో, మృదంగ ప్రతిధ్వనితో ధ్యానం చేయించి ప్రతి శబ్దము మనకు అనుకూలతే అని నిరూపించాడు. అన్నిటి నుండి మనం పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలి మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. మానిటర్ తగ్గించు, మానిటర్ తగ్గించు. ఎక్కువ
షట్వర్తమానముల పోషించదవు శాసించదవు నన్ను వల్ల నీకు ఎన్నతరమా నన్ను వల్ల నీకు ఎన్నతరమా విజయంకర అభయంకర శివశంకర శివయంకర ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి విద్యానంద రస శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి. కూసంత శ్వాసలో కొండంత సంజీవిని ఉందని చెప్పాడు పత్రి మహారాజ్. ఆ కూసంత శ్వాసను కేవలం మన వయస్సు ఎన్ని సంవత్సరాల అన్ని నిమిషాలు కనీసం రోజుకి 2 పర్యాయాలు గమనించే ధ్యానం చేయగలిగితే 3 లాభాలు చెప్పాడు. 1 శారీరక ఆరోగ్యం, 2 మానసిక సంతోషం, 3 ఆత్మానందం. ఈ 3 లాభాలు ఈ శ్వాసలో ఉన్నాయి. శ్వాసనే గురువును పట్టుకుంటే ఈ 3 లాభాలు పొందొచ్చని చెప్పి ఇంచుమించుగా 45 సంవత్సరాలు రేయనక పగలనక ఈ లోక కళ్యాణం కోసం శ్రమించి ఆయన వచ్చిన పని పరిపూర్ణం చేసుకుని అందరికీ ధ్యానం శాకాహారం యొక్క విలువలు తెలియచేసే అదృష్టాన్ని ఇచ్చి ఆ స్వామి శరీరాన్ని మాత్రమే విడిచిపెట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ రూపంలో ప్రపంచమంతా తిరుగాడుతున్నాడు. దానిలో ఒకానొక భాగం ఈరోజు జరుగుతున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమం సదానంద యోగీశ్వరుని యొక్క సమాధి దగ్గర మహాసమాధి వద్ద ప్రాంగణంలో ఈ గురు పౌర్ణమి మహోత్సవం. ఏమి భాగ్యం చేసుకున్న వాడికి చేసుకున్నంత మిత్రులారా ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ
సదానందయోగి గురవే నమః. తస్మై శ్రీ పత్రేజీ గురవే నమః. అజ్ఞాన చీకటిని తొలగించి జ్ఞానమనే జ్యోతులు వెలిగించి అజ్ఞాన చీకటిని తొలగించి జ్ఞానమనే జ్యోతులు వెలిగించి ఆత్మననే అనుభూతి కలిగించి పరమాత్మననే అనుభూతి కలిగించి అద్భుత చరిత మా గురుదేవా. అద్భుత చరిత మా గురుదేవా. తవ చరణం గురుదేవా మమ శరణం. తవ చరణం గురుదేవా మమ శరణం. దేహము నేనను భావము తొలగించి దేహి నేనను ధ్యాసను కలిగించి దేవుడు నేనను దృష్టిని పొందించి దేవా గురుదేవా. తవ చరణం గురుదేవా మమ శరణం. తవ చరణం సాయి దేవా మమ శరణం. విశాల భువనమే నీరలుచు విశ్వరూపధారుడవి నీవనుచు విశ్వైష తవ చరణం గురుదేవా మమ శరణం.
శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి. పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనమని చెప్పాడు సర్వేశ్వరుడైనటువంటి ఆ సాయినాథుడు.